రైట్ బ్యాక్ టు ఎడిటర్స్ టైం. ఇక కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం అయితే మొత్తంగా ఖరారైపోయింది. అమెరికాకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి పార్టీ డెలిగేట్లు ఆన్లైన్ పోలింగ్లో మెజారిటీ ఓట్లు ఆమెకే వచ్చాయి. కమలా హ్యారిస్కు మద్దతుగా 99% ఓట్లు పడ్డాయి. ఇక పార్టీ నామినీగా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నా అంటూ కూడా కమలా హ్యారిస్ చెప్పారు. అయితే పార్టీలో కొంత వ్యతిరేకత ఉంది అన్నటువంటి విషయాన్ని పూర్తిగా కొట్టివేస్తూ ఏదైతే ఆమెకు 99% ఓట్లు పార్టీ నామినీగా రావడంతో క్లియర్గా వాళ్ళ పార్టీ పూర్తిగా ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరిగితే ఖచ్చితంగా తాను ముందుకు వెళ్తానంటూ ఇప్పటికే కమలా హ్యారిస్ పేర్కొన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది ఒకవేళ డిబేట్స్ జరిగితే అంటే ఇప్పటికే కొంత గతంలో బైడెన్తో పోలిస్తే సానుకూలంగా ఉంది కమలా హ్యారిస్కి, మరింత సానుకూలంగా మారే అవకాశం ఉందా, ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరగనుంది. నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఏదైనా జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అరవింద్ గారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతోంది అమెరికా ఎన్నికలకు సంబంధించి అనేది. చెప్పండి అరవింద్ గారు, ఏంటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిత్వం ఖరారు కావడం ద్వారా గతంలో మనం ఏదైతే ఒక మాట మాట్లాడుకున్నామో దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. గతంలో మనం ఇద్దరు అభ్యర్థుల పట్ల బైడెన్ కానీ ట్రంప్ కానీ ఇద్దరు అభ్యర్థిత్వం పట్ల పార్టీలో అంతర్గతంగా కూడా అసంతృప్తి ఉంది అని మాట్లాడుకున్నాం. ప్రెసిడెన్షియల్ స్ట్రేచర్ లేనటువంటి వ్యక్తులుగా కూడా చర్చ జరిగింది. అంటే ఇది కొంచెం మాట్లాడుకోవడానికి ఇబ్బందికరమైనప్పటికీ అధ్యక్ష స్థాయి లేనటువంటి అధ్యక్ష అభ్యర్థులు గతంలో 2 సార్లు వాళ్ళు పోటీ అంటే ఇద్దరు చెరొకసారి అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయి లేనటువంటి వ్యక్తులు అని విస్తృతంగా అమెరికా సమాజంలో చర్చ జరిగింది. ఓకే, ఈ చర్చకి చివరికి కంక్లూజన్ ఏమొచ్చింది, ట్రంప్కి సంబంధించినటువంటి ఏదైతే దాడి జరిగిందో, ట్రంప్కి చెవు గాయం ఏదైతే అయిందో, చెవు గాయం తర్వాత ఆయన ఒకవైపు ఆయన దూసుకుపోతున్నారు అనేటటువంటి కంక్లూజన్స్ కూడా వచ్చినాయి, 100% వచ్చినాయి. వాటికి కౌంటర్గా ఇప్పుడు ఒక అంటే ఒక డిఫరెంట్ రాజకీయపరమైనటువంటి పోటీ కనిపిస్తోంది. ఒకవైపు దూసుకుపోతున్నటువంటి ట్రంప్ కమలా హ్యారిస్ని ఓడించడం చాలా తేలిక అని కూడా ఆయన బహిరంగానే ఫీల్ అవటం కాదు, బహిరంగానే ప్రకటించారు. ఇంకా బైడెన్ అయినా నాకు అంతో ఇంతో పోటీ అయ్యేవాడు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యని అంతటితోటి ఉంచకుండా మళ్ళీ ఆమె అంటే ఆమె తల్లి మూలాల గురించి తండ్రి మూలాల గురించి కూడా ప్రశ్నిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి జాత్యహంకార వ్యాఖ్యలు అంటూ కూడా కంక్లూజన్స్ వచ్చినాయి. ఇక్కడ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ట్రంప్ మాట్లాడినటువంటి మొదటి మాట ఏదైతే ఉందో, ఆమె ఇండియనా లేదా ఆఫ్రో అమెరికనా అంటూ, ఆమె ఇండో అమెరికన్ అనే అంశాన్ని కూడా గుర్తించడానికి ట్రంప్ సిద్ధంగా లేడు అనేటటువంటి అంశం విస్తృతంగా చర్చకు వచ్చింది. ఈ చర్చలో జాత్యహంకార వ్యాఖ్యలు అనేటటువంటి కంక్లూజన్స్ కూడా వచ్చినాయి. దాంతో ఇప్పుడు ఇండో అమెరికన్స్ అదే సందర్భంలో ఆఫ్రో అమెరికన్స్ కూడా ఆమె వెనుక బలంగా నిలబడబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వచ్చినాయి. ఈ మొత్తం రాజకీయపరమైనటువంటి చర్చలో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారు కావటం కమలా హ్యారిస్కి ఒక బలమైనటువంటి ముందడుగుగానే చెప్పాలి. 99% ఏదైతే డెమోక్రాట్లు ఆమెకు అండగా నిలబడ్డారో ఆమెకి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక నవంబర్ 5వ తారీఖు జరిగబోయేటటువంటి ఎన్నిక ముందు జరిగేటువంటి ప్రెసిడెన్షియల్ డిబేట్సే ఇప్పుడు రాజకీయాలని ఏ రకమైనటువంటి మలుపు తిప్పుతాయనేటువంటి అంశం చూడాలి. అయితే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ప్రకటించబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆమె అభ్యర్థిత్వం ఖరారయ్యే వరకు ఆమెకి సంబంధించినటువంటి ప్రభ పెరుగుతోంది, ఆమెకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ పెరుగుతోంది. ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో ఒక బలమైనటువంటి ఆమెని నార్మల్ అభ్యర్థిగా తీసేసినటువంటి ట్రంప్ కూడా ఆమెను ఒక బలమైనటువంటి అభ్యర్థిగా భావిస్తున్నారు అనేటువంటి అంశం క్లియర్. అదే సందర్భంలో డెమోక్రాట్ల మద్దతు కూడా బాగా పెరిగింది ఆమెకి. డెమోక్రటిక్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ సంస్థలు అందరి పెరిగింది. రెండోది, ఆమెకి పెరిగినటువంటి విరాళాలు, ఎలక్షన్ ఫండ్స్ కూడా ఎలక్షన్ ట్రెండ్స్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయని అమెరికా రాజకీయాల్ని పరిశీలిస్తున్న వాళ్ళు చెప్తారు. ఆ రకంగా చూస్తే ఆమెకి ఎన్నికల ఫండ్స్ ఫ్లో కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి
ఆమె అభ్యర్థిత్వం నుంచి అధ్యక్ష పదవి వరకు వెళ్ళబోతున్నారు అంటూ ఒక ఊహాగానం ఉంది. ఆమె అభ్యర్థిగా ఆమె ప్రభ కొనసాగుతుంటే రెండో పక్క నుంచి ట్రంప్ ఒక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు అనేటటువంటిది కూడా ఒక చర్చ అయితే, రాజకీయ చర్చ అయితే ఉంది. ఈ అంశాలన్నీ ఎట్లా ఉన్నా కానీ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారు కావటం, అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆమె మరింత దూసుకుపోయే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఏదేమైనా ప్రెసిడెన్షియల్ డిబేట్స్ చుట్టూ మనం ఆసక్తిగా ఎదురు చూడాలి. మరోవర్ కమలా హ్యారిస్ పదే ప్రెసిడెన్షియల్ డిబేట్స్ జరిగిన తర్వాత ఈ ఫలితాలు తారుమారు అవ్వడం మీరు క్లియర్గా చూస్తారంటే ఆమె పేర్కొనడం, అండ్ వాటిని బట్టే అమెరికాలో ప్రజలు కూడా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆసక్తికరం. కమలా హ్యారిస్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూడాల్సింది ఏంటంటే, ఆమె కొంతకాలం న్యాయవాద వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆమె ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ నాకు ఎక్కువగా ఉన్నాయి అనేది భావిస్తున్నారు. రెండో పక్క ప్రెసిడెన్షియల్ డిబేట్స్లో దాన్ని డిబేట్ లాగా కాకుండా బుల్డోజ్ చేస్తాడు అంటూ ట్రంప్ మీద ఆరోపణలు ఉన్నాయి. అంటే ట్రంప్ వ్యవహార శైలి చూసిన వాళ్ళు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. బుల్డోజ్ చేసే పరిస్థితి ఉంటే బుల్డోజ్ చేసేటటువంటి దాన్ని ఈమె ఏ రకంగా ఎదుర్కొంటుంది, ఆ డిబేట్స్లో బుల్డోజ్ చేసి ఆ అంశాన్ని పక్కదారి పట్టించేటటువంటి, అంటే ఒక పక్క బుల్డోజ్ చేయటం, రెండో పక్క డైవర్ట్ చేయటం, ఈ రెండు ట్రంప్కు ఉన్నటువంటి స్కిల్స్ కాబట్టి వాటిని ఆమె ఏ రకంగా ఎదుర్కొనేటువంటి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ను వాడుతుంది అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది విజయ్.